డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా తర్వాత మరో సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ప్రభాస్ తో మూవీకి ప్లాన్ చేస్తున్న ఓ యంగ్ డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారట. ప్రభాస్ ను గతంలో ఎప్పుడూ లేనంత కొత్తగా చూపించబోతున్నారట. ఇదో మైథలాజికల్ మూవీగా చెప్తున్నారు. ఇంతకు ఎవరా డైరెక్టర్, ఏంటా ప్లానింగ్? టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. హనుమాన్ సక్సెస్ తర్వాత సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ వర్మ బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ కోసం ప్రీ విజువలైజేషన్ వర్క్ లో మునిగిపోయాడట. ప్రతి క్యారెక్టర్, సీన్, షాట్ ని పిన్ టు పిన్ ప్లాన్ చేసి అతని సినిమాటిక్ యూనివర్స్ లో ఈ స్టోరీని ఓ గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అత్యంత క్లారిటీతో జరిగిందని, షూటింగ్ స్టార్ట్ చేయడానికి సెట్స్ రెడీ అవుతున్నాయని ఇన్సైడ్ టాక్. బ్రహ్మరాక్షస్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, ఇది మారే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఈ సినిమా కోసం ప్రశాంత్ ఓ యూనిక్ మైథలాజికల్ థ్రిల్లర్ ని తీర్చిదిద్దుతున్నాడని, టైటిల్ ని మరింత ఇంపాక్ట్ఫుల్ గా ఫైనలైజ్ చేయొచ్చని టాక్. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జై హనుమాన్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ ఈ ప్రాజెక్ట్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. షూటింగ్ త్వరలో మొదలైతే ఈ కాంబో నుంచి భారీ అప్డేట్ రావచ్చని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న మైథలాజిక్ మూవీ ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా భారీ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటుందని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ గతంలో చూపించిన విజువల్ మేకింగ్ స్టైల్ ప్రభాస్ పవర్ స్టార్ తో కలిస్తే ఇది బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమన్న అంచనాలు మొదలయ్యాయి. బ్రహ్మరాక్షస్ టైటిల్ మారిన సినిమా కథ, స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్ లో ప్రశాంత్ తన మార్క్ చూపిస్తాడని అంటున్నారు. ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.